హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఎంతో క్రిస్పీ టేస్టీ మసాలా వడ. ఇది ఎంతో ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ఈవినింగ్ టైం స్కూల్ నుంచి పిల్లలు రాగానే చాలా ఈజీగా తయారు చేసి పెట్టేయచ్చు. అంతేకాదు చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం మసాలా వడ తయారు చేసుకోవడం కోసం పచ్చిశనగపప్పుని ఒక 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. దానికోసం నేను 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ పప్పును నేను ఒక 2 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పప్పు మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకుంటాను. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం నానబెట్టుకున్న 4 గంటల పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఈ విధంగా నానిపోయింది కదా. ఇందులో నా వాటర్ మొత్తం వంపేసి ఇలా వాటర్ అనేవి ఏమీ లేకుండా చూసుకోవాలి. వాటర్ అనేది ఉందంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది, వడలు సరిగా రావన్నమాట. చూసారు కదా, ఇలా నానిపోయింది పప్పు. ఇప్పుడు మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. వేసుకోవాలి. ఈ పప్పు మొత్తం గ్రైండ్ చేసుకోకుండా ఒక 2 పిడికిల పప్పు అనేది అలా పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ పప్పు అనేది ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని పచ్చిమిర్చి తరుగు లేదా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి ఇప్పుడు దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులో ఏ విధమైన వాటర్ కూడా కొంచెం కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పు ఉంది కదా, నానబెట్టిన పప్పు 2 పిడికిళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా తరిగిన పుదీనా, అలాగే కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి తరుగు, అలాగే 2 ఆనియన్ తరుగు, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది ఒక దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు నేను చేత్తోనే చిన్నగా దంచి వేసుకుంటున్న పౌడర్ అన్నమాట. ఇది దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి స్పైసీనెస్ కూడా వస్తుంది. చాలామంది ఇది వేయరు, నేనైతే ఇవి కంపల్సరీగా వేస్తాను. ఒకసారి మీరు కూడా ఇవి వేసి ట్రై చేయండి. ఇది కూడా కొంచెం వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ వేయకుండానే కలుపుకోండి. ఒకవేళ మీకు ఎప్పుడైనా పిండి లూజ్గా అనిపిస్తుంది అన్నప్పుడు కావాలంటే 1 స్పూను బియ్యం పిండి యాడ్ చేసుకోండి. అంతేగాని విడిగా అయితే అవసరం లేదు. ఎప్పుడైనా లూజ్ అయింది అనిపించినప్పుడు బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని ఇలా చేతిలో ఒక ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే వడ షేప్లో, చూసారు కదా, ఈ విధంగా వడలు అనేవి చేసుకోవాలి. ఈ వడ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది రెడీ చేసుకుందాం. ఇందులో మీకు కావాలంటే ఇంకేమైనా ఆకుకూరలు కూడా తరిగి వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అనమాట. యాక్చువల్గా రోడ్ సైడ్ మసాలా వడలు అయితే ఇలాగే చేస్తారు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇది బాగా వేడవ్వాలి. చూసారు కదా, ఇలా చేసుకున్న వడల్ని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేసుకోవాలి. వెంటనే కదపకూడదు. ఇదే విధంగా అన్ని వడలు వేసుకోవాలి. ఇది వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం ఫ్రై అయ్యాక కదపండి.
మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే లోపల పిండి అనేది అలాగే ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చక్కగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మనం తీసేద్దాం ఆయిల్ నుంచి బయటికి. సౌండ్ ఎలా వస్తుందో చూసారా, మంచి క్రిస్పీగా. ఇదే విధంగా మిగతా వడలన్నీ కూడా వేసేసుకుందాం. మర్చిపోకుండా ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. అప్పుడే వడలు అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతాయి అన్న విషయం గుర్తుంచుకోండి. నెమ్మదిగా ఇలా రెండు పక్కల టర్న్ చేసుకుంటూ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా క్రంచీగా ఉంటాయి. ఈవినింగ్ టైం టీ టైం స్నాక్లా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రంచీ అలాగే టేస్టీ మసాలా వడ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైం టీ టైంలో స్నాక్గా చాలా బాగుంటాయి. ఈ మసాలా వడ అనేది లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. చాలా బాగుంది, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ముందు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.